తో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం. వీరి అన్యాయాలకు తట్టుకోలేక గతంలో ఆమె భర్త బలవన్మరణం అంటూ వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు భూ కబ్జాల వేధింపులతో కాకినాడకు చెందిన దళిత మహిళ మండపల్లి శ్రీదేవి కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాలు ఎలా ఉన్నాయి? కాకినాడ పేర్రాజు పేట పైవంతెన నిర్మాణంలో అక్కడే నివసిస్తున్న మందపల్లి దుర్గా ఆమె ఇద్దరు కుమారులు కోడళ్లు నివాసం కోల్పారు. అప్పటి రెవెన్యూ అధికారుల సమీపంలోని విజ్ఞప్రెడ్డి శ్మశాన వాటిక వద్ద సర్వే నెంబర్ 91/1 టీఎస్ నెంబర్ 151/1లో 241 గజాల స్థలాన్ని పట్టారూపంలో వీళ్ళకిచ్చారు. షెడ్ వేసుకుని ఆ కుటుంబం ఉంటుంది. ఈ స్థలంపై కన్నేసిన వైకాపా నాయకులు తప్పుడు పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇప్పుడు తమనే ఖాళీ చేయమంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దుర్గ పెద్ద కోడలైన శ్రీదేవి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ షాన్మోహన్కి సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. ఆ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి పురుగుల మందు తాగారు. గమనించిన కలెక్టరేట్ సిబ్బంది జీజీహెచ్కి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. శ్రీదేవి మాట్లాడుతూ తమ స్థలాన్ని వైకాపా నాయకులు గుర్రాల ప్రసాద్, అనిల్ కుమార్, నల్లమిల్లి వెంకటరామరెడ్డి కబ్జా చేయాలని ఎత్తునిస్తున్నారని చంపేయాలని చూస్తున్నారని వారిపోయారు. రెండో పట్టణ పోలీసులతో వచ్చి బెదిరించి ఇల్లు ఖాళీ చేయమన్నారని తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో తన భర్త రాజును పోలీస్ స్టేషన్కి నిత్యం పిలిచేవారని, నేతల వేధింపులు తట్టుకోలేక ఆయన 2023లో పురుగు మందు తాగి చనిపోయాడని విలపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే